వెల్కమ్ టు క్రిప్టో బెల్స్ ప్లస్ మనీ బెల్స్ ఛానల్కి స్వాగతం. ముందుగా టాపిక్లోకి వచ్చేద్దాం. ఇంటర్లింక్ ల్యాబ్స్ కేవైసీ ప్రాసెస్. ముందుగా మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇంటర్లింక్ ల్యాబ్స్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేయగానే ఇలా సింబల్ వస్తుంది. ఆ సింబల్ వచ్చిన చోట ఇన్స్టాల్ అని చెప్పేసి ప్రెస్ చేయండి. ఇన్స్టాల్ అని చెప్పేసి ప్రెస్ చేయగానే డౌన్లోడ్ అయిపోయినాక ఓపెన్ అని కనబడుతుంది. ఓపెన్ అని చెప్పి మీరు క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. గెట్ స్టార్టెడ్ అని వస్తుంది. ఓపెన్ చేయగానే గెట్ స్టార్టెడ్ నౌ అని చెప్పేసి క్లిక్ చేసినట్టయితే మీకు ఎమ్మటే ఆర్ యూ రెడీ, లాగిన్ అండ్ సైన్ అప్ అని చెప్పేసి చూపిస్తుంది. అయితే మనం కొత్త వాళ్ళం కాబట్టి సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేయాలి. సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేయగానే సైన్ అప్ విత్ ఇంటర్లింక్ ఐడి అని చెప్పేసి కనబడుతుంది. సైన్ అప్ విత్ ఇంటర్లింక్ ఐడి అని చెప్పి కనబడి దాని కింద సైన్ అప్ విత్ ఇంటర్లింక్ ఐడి అండ్ యువర్ పాస్కోడ్ ఫస్ట్ అని చెప్పేసి అడుగుతుంది. ఈ కింద క్రియేట్ యువర్ ఇంటర్లింక్ ఐడి క్రియేట్ చేసుకోవాలి మనం. ఈ బాక్స్లో బ్లాక్ కలర్లో ఉన్న 2 డైస్ మీద క్లిక్ చేయగానే మీకు ఐడి అనేది ఇక్కడ స్పాట్లో కనబడుతుంది. ఇదిగోండి ఇట్లా ఐడి కనబడుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ కింద కంటిన్యూ అని చెప్పేసి బ్లింక్ అవుతుంది బ్లూ కలర్లో. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ ఎంటర్ యువర్ పాస్కోడ్ అని చెప్పేసి అడుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సెటప్ యువర్ పాస్కోడ్ టు ఎన్హాన్స్ అకౌంట్ సెక్యూరిటీ అని అడుగుతుంది. మీ పాస్కోడ్ని మీరే సెట్ చేసుకోవాలి. 6 నెంబర్స్ పాస్కోడ్ మీ ఇష్టం. డబల్ కాకుండా 6 నెంబర్ పాస్కోడ్ని వేరే నెంబర్స్ తోటి మీరు సెట్ చేసుకోండి. 6 నెంబర్స్ పాస్కోడ్ ఎంటర్ చేయగానే మళ్ళీ ఎంటర్ యువర్ పాస్కోడ్ అని చెప్పేసి అడుగుతుంది. మీరు ఏ పాస్కోడ్ అయితే ఇంతకుముందు ఎంటర్ చేశారో అదే సేమ్ మళ్ళీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే కింద సక్సెస్ అని చెప్పేసి ఇలా గ్రీన్ కలర్లో రైట్ మార్క్ కనబడుతుంది. ఓకే, ఇట్లా రైట్ మార్క్ కనబడిన తర్వాత కింద కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేయగానే మీకు సైన్ అప్ మెథడ్ అని చెప్పేసి సెలెక్ట్ ఏ మెథడ్ టు వెరిఫై యువర్ ఐడెంటిటీ అని చెప్పేసి కనబడుతుంది. దాని కింద సైన్ అప్ విత్ జీమెయిల్, సైన్ అప్ విత్ ఫేస్బుక్, సైన్ అప్ విత్ టెలిగ్రామ్ అని కనబడుతుంది. అయితే మీరు సైన్ అప్ విత్ జీమెయిల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. సైన్ అప్ విత్ జీమెయిల్ అని సెలెక్ట్ చేసుకున్నాక మీ మెయిల్స్ అక్కడ మీకు కనబడతాయి. ఇవ్వండి, నేను ఇక్కడ జల్లూరి హరికృష్ణ 55 అని చెప్పేసి మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇలా మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద కంటిన్యూ అని చెప్పేసి బ్లూ కలర్లో బ్లింక్ అవుతుంది. కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేయగానే మీకు పాస్కోడ్ ఆటోమేటిక్గా తీసేసుకుని ఐ హ్యావ్ గాట్ ఇట్ అని చెప్పేసి చివరిగా ఇలా కనబడుతుంది. ఐ హ్యావ్ గాట్ ఇట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఐ హ్యావ్ గాట్ ఇట్ అని క్లిక్ చేయగానే మీకు యాప్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. గుడ్ మార్నింగ్ పైనేమో మన ఇంటర్లింక్ ల్యాబ్ సింబల్ లెఫ్ట్ సైడ్ చివర, ఇటు రైట్ సైడ్ వచ్చేసేసి మన ప్రొఫైల్ ఇక్కడ బ్లింక్ అవ్వకుండా వైట్ కలర్లో కలిసిపోయి రౌండ్గా ఉంటుంది. అక్కడ క్లిక్ చేయగానే మన ప్రొఫైల్ అనేది కనబడుతుంది. చూడండి, గుడ్ మార్నింగ్ అని చెప్పి కింద NYSE ఇంటర్లింక్, ఇక్కడ మైన్ ITLG అని చెప్పేసి కనబడుతుంది. ఇప్పటికి 30 lakhs మంది మనకి యూజర్స్గా వచ్చారు ఇంటర్లింక్ ల్యాబ్స్లోకి. ఓకే, ఇక్కడ చూపించడం జరుగుతుంది. యాప్ ఇంటర్ఫేస్ రాగానే ఈ మైన్ ITLG మీద క్లిక్ చేయగానే మీకు స్టార్టింగ్ 20 కాయిన్స్ బేస్ రేట్ అని చెప్పేసి 20 కాయిన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఓకే, అయితే రైట్ సైడ్ ఈ చివరి మూల అన్నమాట ఇక్కడ క్లిక్ చేయగానే ప్రొఫైల్ మీద మీకు ఇక్కడ ప్రొఫైల్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది. ఇది నా ఇంటర్లింక్ ఐడి నెంబర్. అందరూ ఈ రెఫరల్ కోడ్ని యూజ్ చేసుకుని మీరు కూడా కాయిన్స్ మైనింగ్ చేసుకోండి. ITLG కాయిన్స్ మైనింగ్ అవుతాయి. ఈ రెఫరల్ కోడ్ యూజ్ చేసుకోగానే మీకు 1000 కాయిన్స్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. ఇలా ప్రొఫైల్లో మన ఐడి నెంబర్ చూపించి దాని కింద రెఫరల్ అని చెప్పేసి ఉంటుంది. ఈ రెఫరల్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ హోమ్ అండ్ హ్యాష్ రెఫరల్ అని చెప్పేసి కనబడుతుంది. హోమ్ అండ్ హ్యాష్ మీద క్లిక్ చేయండి. హోమ్ అండ్ హ్యాష్ మీద క్లిక్ చేయగానే అక్కడ మెకానిజం అని చెప్పేసి ఇంటూ మార్క్తో కనబడుతుంది. అక్కడ ఇంటూ మార్క్ కొట్టేసేయండి. కొట్టేయగానే ఇలా వస్తుంది బాక్స్. ఈ బాక్స్లో ఇక్కడ
సబ్మిట్ రెఫరల్ కోడ్ అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఈ సబ్మిట్ రెఫరల్ కోడ్ అన్న బాక్స్లో ఈ రెఫరల్ కోడ్ని యూజ్ చేసుకోండి. ఇక్కడ స్క్రీన్ మీద నా రెఫరల్ కోడ్ అక్కడ చూపించడం జరిగింది. ఆ రెఫరల్ కోడ్ని యూజ్ చేసుకుని మీరు కింద సబ్మిట్ అని చెప్పని ప్రెస్ చేయగానే మీకు 1000 కాయిన్స్ ఫ్రీగా రావడం జరుగుతుంది స్టార్టింగ్. ఓకే, ఇప్పుడు మనం కేవైసీ ప్రాసెస్ చూద్దాం. అసలు విషయం కేవైసీ ప్రాసెస్ వచ్చేసి మీ ప్రొఫైల్లోకి రాగానే ఇక్కడ రెఫరల్ ప్రక్కన ఐఎమ్ హ్యూమన్ అని చెప్పేసి ఇక్కడ కనబడుతుంది. కొత్త వాళ్ళకి ఇక్కడ వెరిఫైడ్ ఎట్ అని చెప్పేసి కనబడుతుంది చూడండి. వెరిఫికేషన్ బై స్కాన్, ఫేస్ స్కాన్ అని చెప్పేసి కనబడుతుంది చూడండి. ఇక్కడ వెరిఫైడ్ ఎట్ అని చెప్పేసి క్లిక్ చేయగానే అక్కడ ఒక కోడిగుడ్డ ఆకారంలో ఒక సర్కిల్ వస్తుంది. మీ ఫేస్ని ఆ సర్కిల్లోకి వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. ఫోటో అనేది మీ డైరెక్ట్ లైవ్ తీసుకుంటుంది. మీ ఫేస్ని ఆ సర్కిల్లోకి రాగానే మొత్తం చుట్టూ మొత్తం రౌండ్గా గ్రీన్ కలర్ బ్లింక్ అవుతుంది. మీకు యారో మార్క్ కుడివైపుకి చూపిస్తే కుడివైపు తిరిగి అక్కడ మళ్ళీ అయిపోగానే మళ్ళీ అక్కడ గ్రీన్ కలర్ రౌండ్ తిరుగుద్ది. మళ్ళీ అటువైపు లెఫ్ట్ సైడ్ యారో మార్క్ చూపిస్తుంది, లెఫ్ట్ సైడ్ తిరిగి అక్కడ కూడా ఆ సర్కిల్ దాటి బయటకు వెళ్ళకూడదు. మీరు కిందకి తిప్పినా పైకి తిప్పినా మళ్ళీ లెఫ్ట్ సైడ్ అయిపోగానే మళ్ళీ పైకి చూపిస్తుంది. యారో మార్క్ పైకి పెట్టుకోవాలి, మళ్ళీ కిందకి చూపిస్తుంది, కిందకి పెట్టుకోవాలి. మొత్తం కిందకి పెట్టుకుని ఒక 2 నిమిషాలు అలాగే ఉంచేసేయండి. తలని కిందకి పైకి ఎత్తద్దు. మొత్తం స్కాన్ చేసుకుంటుంది. స్కాన్ చేసుకోగానే ఫస్ట్ 2 or 3 స్టెప్స్లో ఫెయిల్ అని వచ్చినా కంగారు పడద్దు, మళ్ళీ ట్రై చేయండి. సక్సెస్ అని వస్తుంది. సక్సెస్ అని రాగానే ఇక్కడ ఐఎమ్ హ్యూమన్ అని చెప్పేసి చూపించింది అంటే మీకు కేవైసీ అయిపోయినట్టే. ఇంకా మీరేం ఆధార్ ఇలాంటివి ఏం సబ్మిట్ చేయక్కర్లేదు. కేవలం ఫేస్ స్కాన్ తోటే ఇక్కడ కేవైసీ కంప్లీట్ చేస్తుంది. ఇలా మనం ఇంటర్లింక్ ల్యాబ్స్లో కేవైసీ అనేది ప్రాసెస్ కంప్లీట్ మెథడ్ ఇది. దయచేసి అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా కొత్తది మీకు అందరికీ రీచ్ అవుతుందని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయమంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరూ యూజ్ చేసుకోండి రెఫరల్ కోడ్ని. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.